మనం మొత్తం బైబిల్ తీస్తే నేను యాకోబు దేవుని, యూదుల దేవుని, ఇశ్రాయేలీయుల దేవుని అనే యెహోవా చెప్తాడు కానీ నేను అందరి దేవుని. అందరికీ వందనాలండి. మరొకసారి వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి దేవాతి దేవుడు నా ఏళ్ళ చూపించిన కృపను బట్టి దేవాతి దేవునికి నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటికే మీరు తమిళని చూస్తుంటారు, దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడా. ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ధర్మ మార్గం భాస్కర్ రాజు అలియాస్ బొక్కల డాక్టర్ ఏమంటున్నాడంటే, బైబిల్ దేవుడు కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే, ఆయన ప్రజలందరికీ దేవుడు కాదు అని బైబిల్లో ఉందని, బైబిల్లో ఉన్న కొన్ని సంఘటనలను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని ఈ బొక్కల డాక్టర్ మాట్లాడుతున్నాడు. ఈ బొక్కల డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఈ వీడియో చూడండి. వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీ లెక్కను బట్టి, అంటే నేను దీని మీద చేసిన రీసెర్చ్ ఏంటంటే, ఎల్లనేవాడు సుప్రీం దేవుడు, ఆయనకి ఎంతో మంది కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులలో యెహోవా ఒకడు, ఆయన సింబలే కూడా. అందుకే అహరోను దూడం తయారు చేసి ఇచ్చాడు. ఇది నా రీసెర్చ్ లో తేలింది. దీని మీద కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయండి. కాబట్టి యెహోవా అనేటైనా సుప్రీం గాడ్ కాదు, ఎల్లనేటైనా సుప్రీం గాడ్. అందుకే మనం మొత్తం బైబిల్ తీస్తే నేను యాకోబు దేవుని, యూదుల దేవుని, ఇశ్రాయేలీయుల దేవుని అనే యెహోవా చెప్తాడు కానీ నేను అందరి దేవుని అని చెప్పాడు. ఇక భాస్కర్ రాజు మాట్లాడుతున్నట్లుగా బైబిల్ దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమేనా, ప్రజలందరికీ కాదా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దేవుడి కొరకు బైబిల్లో రాయబడిన ఆ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటున్నాడు దేవుడు. అంటే బైబిల్ దేవుడు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, సర్వ శరీరులకు ఆయన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఇక ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా ఉంటాయండి. మరొక విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ దేవుడు కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా దేవుడే, ప్రపంచ ప్రజలందరికీ ఆయన దేవుడు అన్నట్లుగా ఆ బైబిల్ చెప్తుంది. ఇక ఈ బొక్కల డాక్టరు ఈ భారతదేశంలో ఉన్న ఆయన మొక్కే దేవుళ్ళను ఆలోచిస్తూ, భారతదేశంలో ఉన్న దేవుళ్ళు కేవలం భారతదేశానికి దేవుళ్ళుగా వాళ్ళు కొలబడుతున్న ఆ వైన్యాన్ని దాన్ని గమనిస్తూ, బైబిల్ దేవుడు కూడా ఆయన ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు అని అనుకొని బైబిల్లోని కొన్ని సంగతులను అర్థం చేసుకోవడం రాక అపార్థం చేసుకొని అనేకులు తప్పుద్రోవ పట్టిస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇక బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమేనా, సర్వ ప్రపంచానికనే బైబిల్లోని కొన్ని సంఘటనలు మనం ఆలోచిస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, బైబిల్లో రాయబడిన మరొక వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే కేవలం ఇశ్రాయేల్ దేశం మాత్రమేనా? కాదు, ప్రపంచాన్ని లోకం అంటారు. ప్రపంచాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు అంట. అంటే ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రపంచానికి దేవుడు, కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే కాదు. ఇక ఇలాంటి విషయాలు బైబిల్లో అనేక కనబడుతుంటాయండి. యేసుక్రీస్తు వారి కోసం దేవదూత మాట్లాడుతున్న ఒక మాటను కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దూత ప్రవీణ్ యేసుక్రీస్తు వారి కోసం ఏం చెప్తుందంటే, ఆయన ప్రజలందరకు రక్షణ కలిగించేవాడు, ప్రజలందరకు ఆయన పుట్టిక సంతోషకరమైన వార్తని ప్రజలందరికీ తెలియజేస్తుంది. ప్రజలందరకు సంబంధించిన వ్యక్తి అన్నట్లుగా యేసుక్రీస్తు వారి కోసం దూత పరిచయం చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇక బైబిల్లో ఆయన కొరకు రాయబడిన ఆ మాటల కోసం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారి కోసం ఆయన రాకముందే ఆయన కొరకు ముందుగా రాయబడిన ఒక మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అది చాలా చిన్న విషయం, ఇశ్రాయేల్ కొరకు మాత్రమే అన్నది చాలా చిన్న విషయం అని చెబుతూ, భూ దిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమొకటికై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారి కొరకు ముందుగా రాయబడిన ఆ ప్రవచనం ఏం చెప్తుందంటే, ఆయన భూ దిగంతములకు రక్షణకు సాధనం అంట యేసుక్రీస్తు వారు ఏదో ఒక దేశానికో ప్రాంతానికి సంబంధించిన వాడు కాదండి, ప్రపంచ ప్రజలందరికీ సంబంధించిన వాడు, ప్రపంచ ప్రజలందరికీ సంబంధించిన దేవుడు. అందుకే అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు వారి కోసం చెప్పిన మాట మీరు చూడగలిగితే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని
ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఆయన అంగీకరించి ఆయనకి భయపడి నీతిగా బ్రతికే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా వాళ్ళందరికీ యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ప్రభు. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ దేవుడు. అయినా దేవుడు అంటే ప్రపంచానికి ఉంటాడు తప్ప ఏదో ఒక ప్రాంతానికో ఓ దేశానికి ఉండడండి. ఈ బొక్కల డాక్టర్కు భారతదేశంలో ఉన్న దేవుళ్ళు కేవలం భారతదేశానికి మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయేసరికి, అంటే దేవుడు అన్నవాడు ఒక దేశానికి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోతాడని బొక్కల డాక్టరు సరిగ్గా అర్థం చేసుకోక, లోతుగా బైబిల్ని అధ్యయనం చేయడం చేతకాక, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక బొక్కల డాక్టర్ మాట్లాడుతున్నాడు. బొక్కల డాక్టర్కి బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కాలేదు, అర్థం చేసుకోవడం కూడా ఆయనకి చేత కాదు. బొక్కల డాక్టర్కి బైబిల్ అర్థం కాదు, బైబిల్లో ఉన్న సంగతులు అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. అంటే ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మొత్తం ఏమనుకుంటారంటే బైబిల్ మేము చదువుతాం మాకు అర్థమైపోతుంది అనుకుంటున్నారు. ఒరే బాబా, బైబిల్ చదివితే అందరికి అర్థమైపోయే పుస్తకం కాదురా నాయన. బైబిల్ చదవాలంటే ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు బైబిల్లో ఉన్న లోతైన సంగతులకి అర్థమవుతాయి. లేకపోతే ఏదో బైబిల్లో ఉన్న అక్కడక్కడ కనబడి కొన్ని సంగతులు తీసుకుని నువ్వు అపార్థం చేసుకోవాల్సి వస్తుంది. బైబిల్ ఈరోజు బొక్కల డాక్టర్ కానీ కరుణాకర్ సుగురకు కానీ బైబిల్ తప్పుపట్టే మతోన్మాదులకు బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, బైబిల్ ఆత్మ సంబంధమైన ఆ సంగతులు మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ సహాయంతోనే అర్థం అవుతుంది అన్న సంగతి వీళ్ళు ఎవరికి అర్థం కాక బైబిల్ మీద తప్పు పట్టేద్దామని కుతూహలంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు బైబిల్ని ఎలా తప్పు పట్టాలనుకున్నా తప్పు పట్టడం వాళ్ళ చేత కాదు అని చెప్పడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ దేవుడి కొరకు, ఆ బైబిల్ దేవుడి కొరకు బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పిన, ఈ బైబిల్ దేవుడు అంట సర్వలోకానికి మనుషులందరికీ తీర్పు తీర్చేవాడు అంట. ఆయన కొరకు రాయబడిన ఆ పదాన్ని కూడా మీరు చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమగును గాక, నీతిమంతుణ్ణి దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమగును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయుడా అని చెప్పినప్పుడు, సర్వలోకమునకు న్యాయం తీర్చేవాడు బైబిల్ దేవుడు. కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు, ఆయన సర్వలోకానికి దేవుడు. కనుక ఈ బొక్కల డాక్టరు బైబిల్ ఇంకా లోతుగా చదివి లోతుగా అర్థం చేసుకొని చక్కగా బైబిల్ తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో. అయినా బైబిల్ తప్పు పట్టడం వాడి తరం కాదని నేను ముందుగానే చెప్తున్నాను. బొక్కల డాక్టర్ మాట్లాడుతున్న మరికొన్ని ఎన్కౌంటర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.